హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనే విషయం నాతో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలో చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి కదా! అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అని చాలా డౌట్స్ అనేవి ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలో చాలామందికి ఉంటాయి. ఈవెన్ ప్రెగ్నెంట్ అయిన ప్రతి ఒక్క మహిళకి కూడా డౌట్స్ అనేవి ఉంటాయి. ఏదైనా చేస్తే నా బేబీకి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమో, ఏదైనా ఎవరినైనా ఏమన్నా అంటే నా బేబీకి ఏమైనా రిస్క్ అవుతుందేమో, ఎవరితో అయినా మిస్‌బిహేవ్ చేస్తే నా బేబీ ఇవన్నీ నేర్చుకుంటారేమో అని చాలా భయపడుతూ ఉంటారు. అందులో ఒక డౌటొచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్ నైట్ టైమ్‌లో ఎందుకు బయటికి వెళ్ళకూడదని. ప్రెగ్నెంట్ లేడీస్ నైట్ టైమ్‌లో బయటికి వెళ్ళడం వల్ల బేబీ పైన చాలా ఎఫెక్ట్ అనేది పడుతుందండి. సో, పాజిటివ్ ఎనర్జీ ఎక్కడుంటుందో నెగెటివ్ ఎనర్జీ కూడా అక్కడుంటుంది అంటారు. అది గూడా నేను బిలీవ్ చేస్తాను. సో, దానికంటే ఒక భాగంగా వస్తే మనకి ప్రెగ్నెంట్ లేడీస్ నైట్ టైమ్ బయటికి వెళ్ళడం వల్ల కడుపులోని శిశువు యొక్క చెవులు చాలా షార్ప్‌గా ఉంటాయి బేసిక్‌గా చెప్పాలంటే. ప్రెగ్నెంట్ లేడీస్ నైట్ టైమ్ బయటికి వెళ్ళడం వల్ల నైట్ టైము మనకి ఏ సౌండ్స్ అయినా కూడా చాలా క్లియర్‌గా వినిపిస్తాయి కదండీ! ఆహ్, లైక్ పక్షుల సౌండ్‌లు గానివ్వండి, చెట్లు గాలికి ఊగడం, అలాగే ఉరుముల సౌండ్‌లు, మెరుపుల సౌండ్‌లు, ఇంకా ఏదైనా ఎక్కడైనా ఏదైనా పడ్డా గూడా ఆ సౌండ్ అనేది క్లియర్‌గా పెద్దగా వినిపిస్తుంది. అండ్ అలాగే చిన్న చిన్న సౌండ్స్ ఎవరైనా చిన్నగా మాట్లాడినా గూడా ఆ సౌండ్ అనేది పెద్దగా వినిపిస్తుంది. బేబీ ఇయర్స్ అనేవి చాలా షార్ప్‌గా ఉంటాయి కాబట్టి, ఆ సౌండ్స్ అన్నిటికి రియాక్ట్ అవుతుంది. కొంచెం హార్మ్‌ఫుల్ సౌండ్స్ ఏదైనా వస్తే బేబీ భయపడుతుంది. దాని కారణంగా బేబీ బాగా కదలికలు చేస్తుంది. కంఫర్ట్ జోన్‌లో లేనేమో అని చాలా భయపడుతుంది. అందుకని ప్రెగ్నెంట్ లేడీస్ నైట్ టైమ్ బయటికి వెళ్ళకూడదు. ఆ సౌండ్స్ వల్లనే బేబీ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. బేబీ చాలా భయపడుతుంది కాబట్టి మన పూర్వీకులు కానీ, లేకపోతే మనకి నాయనమ్మలు, తాతమ్మలు, అమ్మమ్మలు తెలిసిన వాళ్ళు నైట్ టైమ్ బయటికి వెళ్ళకూడదు, బయటికి వెళ్ళకూడదు, నెగెటివ్ ఎనర్జీ పడుతుంది అని చెప్తారు. ఇది కూడా ఒక అందుకు నిజమే అండి. నెగెటివ్ ఇన్ ద సెన్స్ ఏదన్నా సౌండ్స్‌కి బేబీ రియాక్ట్ అవుతది అనేసి అన్నమాట. నా పర్సెప్షన్‌లో అయితే నేను ఇదే అనుకుంటున్నాను. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నాకు తెలిసిందైతే నేను షేర్ చేసుకున్నాను. తప్పేదైనా